హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మనము చికెన్తో ఒక మంచి రెసిపీ చూడబోతున్నాము. అది కాజు చికెన్ గీ రోస్ట్. చికెన్లో ఎక్కువ గ్రేవీ ఉంటే చాలామందికి నచ్చదు, అలాగని మరీ డ్రైగా ఫ్రై లాగా చేసినా కూడా కొంతమందికి నచ్చదు. సో వాళ్ళని వీళ్ళని అందరినీ సాటిస్ఫై చేయడానికి కొంచెం గ్రేవీతో అలాగే కొంచెం డ్రైగా మనం ఈరోజు చికెన్తో ఒక మంచి రెసిపీ చూడబోతున్నాము. సో దానికోసం ముందుగా మనము ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. దాంట్లో ఒక గుప్పుడు జీడిపప్పుల్ని వేసి దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో మనం ఒక 4 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా. నేను ఇక్కడ 1.5 కేజీకి సరిపడా మెజర్మెంట్స్ చెప్తున్నాను. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 వేసాను. అవి పచ్చిమిర్చిలు కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 టొమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి చికెన్ బాగా ఉడకడానికి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ని కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మనం మసాలాస్ కోసం ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక 4-5 లవంగాలు, ఒక 4-5 ఇలాచి, ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు, అలాగే ఒక 3 ఇంచుల వరకు దాల్చిన చెక్క, జాపత్రి వేసుకోవాలి. ఇవన్నీ మనం ఫ్రై చేయకుండా అంటే రోస్ట్ చేయకుండా పచ్చివే వేసేస్తున్నాము. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు గసగసాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీలో వేసేసి పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ పౌడర్ రెడీ అయ్యేసరికి ఇంకోవైపు చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో ఒక గుప్పుడంతా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి మళ్ళీ ఇంకొకసారి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో మనం ఇక్కడ కారం అయితే వేయలేదు. ముందు మనకి ఇక్కడ చికెన్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అప్పుడు కారం వేస్తే కనుక చికెన్ మంచిగా కుక్ అవుతుందన్నమాట. ముందే కారం వేయకూడదు. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేశాను. మనకి చికెన్లోంచి వచ్చే వాటర్ సరిపోతుంది ఈ కర్రీకి. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కారం అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కొంచెం ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ మసాలాస్ కూడా మనం పచ్చివే వేసాం కాబట్టి ఇప్పుడు ఈ చికెన్తో పాటే ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై అవుతాయి. సో మనం మసాలాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనం ఫస్ట్ కొంచెమే సాల్ట్ వేసాం కాబట్టి లాస్ట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలి. మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులన్నీ కూడా కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. సో అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ. మనకి చపాతీలోకి బాగుంటుంది, ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే బగారా రైస్లో, జీరా రైస్లో ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది.
మీకు కనుక ఈ కర్రీ ఈ స్టైల్లో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.